చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి అప్పుడు కేవలం ఒక పెన్షన్ రావాలంటే ఒక పెన్షన్ తీసే పరిస్థితి ఉండేది. అది కూడా పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. అది కూడా పెన్షన్ కావాలంటే లంచం ఇచ్చే పరిస్థితి ఉండేది. అది కూడా పెన్షన్ కావాలంటే మరి ఆ పార్టీ సానుభూతి పాటలు అయ్యింది అయితేనే తప్ప మన పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అర్హులందరికీ పింఛన్లు అందించాం. ఇచ్చిన మాట ప్రకారం 3000కి పెంచాం. చంద్రబాబు హయాంలో సిఫార్సులు ఉంటేనే పింఛను మంజూరయ్యేది. కొత్త పింఛను కావాలంటే పాత పింఛనుదారుడు పోవాలి. జన్మభూమి కమిటీ సిఫార్సు లేకుండా ఒక్క పింఛను కూడా మంజూరయ్యేది కాదు. ఈ ప్రభుత్వంలో నాయకులతో పని లేదు. వాలంటీర్లే స్వయంగా వచ్చి పింఛను మంజూరు చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా చూడండి. మరోసారి గెలిపించండి అంటూ యలమంచిలి ఎమ్మెల్యే యువి రామమూర్తిరాజు డీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోనల అచ్చెన్నాయుడు, లాలం రాంబాబు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన సమావేశంలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ వాళ్ళకి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా 100% అన్ని కంప్లీట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు చూసినా ఒకటే డబ్బా కొడతాడు. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశాను, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు. ఏం చేసావు? ఆవిడ కోసం చేసావు. నీ గురించి చేసుకున్నావు, లేదా నీ కొడుకు గురించి చేసుకున్నావు. ఏ రోజైనా పేద ప్రజల గురించి పట్టించుకున్నావా? 400 హామీలు ఇచ్చేది ఆయన. ఒక్క హామీలో నేను నెరవేర్చిన హామీ ఇది ఉందని పబ్లిక్గా స్టేట్మెంట్ చెప్పలేకపోతున్నాడు ఆయన. నెరవేర్చింది లేదు. పాపం ఆయన నమ్మే ఈ మహిళలందరూ కూడా మోసపోయారు. మీ అందరికీ రుణమాఫీ చేస్తానన్నాడు. నిజంగా చేస్తాడేమో పాపం అనుకుని ఎవరు కట్టుకోవడం మనిషి గ్రూపులు అన్నీ కొలాప్స్ అయిపోయి. చంద్రబాబు నాయుడు గారి టైం అంతా కూడా 1000 రూపాయలు పెన్షన్. లాస్ట్ ఇంకెలాగా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతారన్న ఉద్దేశంలో లాస్ట్ 2-3 నెలల్లోనే 2000 చేశాడు ఆయన. ఆ జన్మభూమి అనే దరిద్రుడు కొట్టి కమిటీ ఉండేది. ఆ కమిటీలో వెళ్ళి అడిగి డబ్బులు ఇచ్చి ఆ దగ్గర ఉండి రాయించుకుంటే ఆ పెన్షన్ కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ. ఇవాళ నా దగ్గరికి కానీ, మా ఎంపీపీ దగ్గరికి కానీ, మా జడ్పీటీసీ దగ్గరికి కానీ, మీ సర్పంచ్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్తారా? ఏం అవసరం లేదు మీకు. అసలు మీకు తెలియకుండానే మీ పెన్షన్ టైం వస్తే మా వాలంటీర్లు వచ్చి దగ్గర ఉండి మీ పెన్షన్ పెడుతున్నారు. మీ ఆరోగ్యం, మీ పిల్లల చదువు. ఎందుకంటే ఇవాళ మా వాలంటీర్ వ్యవస్థ వచ్చిందంటే ఇంత సక్సెస్ఫుల్గా ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇవాళ మా వాలంటీర్లు కూడా చక్కగా పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు అంటే చాలా వెటకారంగా ఉంది వాళ్ళకి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడో మీరు చూశారు. ఎందుకంటే మా వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి తలుపుకొట్టి మీ ఆయనకి ఎక్కడన్నా సెకండ్ సెటప్ ఉందా అని మా వాలంటీర్లు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన అదే పని మీద ఉన్నట్టున్నాడు. అసలు ఎవడైనా అడిగితే చెప్పు తీసుకొడతారట్లు. అయినా ఈ వాలంటీర్లు ఎవరు? మీ ఆడపిల్లలు, మీ కోడళ్ళు, లేకపోతే మీ అప్పచెల్లుళ్ళు. వీళ్ళు అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదే. మీ గ్రామంలో ఎవరు? మీ ఆబీల్లోనూ వాళ్ళ అప్పచెల్లులో, లేకపోతే వాళ్ళ కోడలో, లేకపోతే వాళ్ళ తాలూకు బంధువులు ఎవరు వాళ్ళే ఉన్నారు. వాలంటీర్లుగా పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 100% అన్ని అమలు చేసేందుకు మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేయడం కోసమే పెట్టాం. మళ్ళా ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే తప్పకుండా దీనికంటే ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటారు. తప్పకుండా ఇంకొక అవకాశం ఆయన ఇస్తారని చెప్పి కోరుకుంటూ